వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ యొక్క హాల్ టికెట్ అయితే రిలీజ్ చేస్తారు. హాల్ టికెట్ ఏ టైంకి రిలీజ్ చేస్తారో, ఎగ్జామ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటనే తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి జూన్ 9న 10:30 నుంచి 1 o'clock వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి మనకి ఓఎంఆర్ పద్ధతిలో అయితే గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థుల ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది చూద్దాం. అభ్యర్థులకు పరీక్ష రోజు హాల్ టికెట్ నెంబరు, ఫోటో, పేరు, తండ్రి తల్లి పేరు, పుట్టిన తేదీ, పరీక్ష కేంద్రం, జెండర్ వివరాలను ముద్రించిన ఓఎంఆర్ జవాబు పత్రం అందిస్తారు. ఇందులో తప్పులుంటే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లి సాదా ఓఎంఆర్ పత్రాన్ని పొందాలి. మీ యొక్క డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఓఎంఆర్ షీట్ మీద ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇన్విజిలేటర్కి చెప్పండి. నెక్స్ట్ సెకండ్ వన్, పరీక్ష రాసే ముందు ప్రశ్నపత్రం బుల్లెట్ నెంబర్ ఓఎంఆర్ షీట్లో నమోదు చేసి సర్కిళ్లను జాగ్రత్తగా బబ్బుల్ చేయాలి. జవాబు పత్రంలో పేర్కొన్న చోట అభ్యర్థి ఇన్విజిలేటర్ సంతకం చేయాలి. జవాబులు గుర్తించేందుకు బ్లూ లేదా బ్లాక్ పెన్ ఉపయోగించాలి. పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను స్కానింగ్ చేసి అభ్యర్థుల డిజిటల్ కాపీలు వెబ్సైట్లో పొందుపరుస్తారు. ప్రశ్నాపత్రంలో ఇంగ్లీష్ పదాలు, వాక్యాల అర్థం తెలుగులో సరిగ్గా అనువాదం కాకుండా ఇంగ్లీష్ వర్షన్ కాపీని పరిగణలోకి తీసుకుంటారు. అంటే క్వశ్చన్ తెలుగులో కనుక రాంగ్ ఉంటే మాత్రం ఒకసారి ఇంగ్లీష్ క్వశ్చన్ కూడా చూసుకోండి. ఇంగ్లీష్ క్వశ్చనే కన్సిడర్ చేస్తారంట. మీరు ఆన్సర్స్ ఓఎంఆర్ షీట్లో రాంగ్ చేయకుండా ఉండడానికి ప్రాక్టీస్ చేసేందుకు ఓఎంఆర్ శాంపుల్ పేపర్ని కూడా వెబ్సైట్లో పొందపరిచారు. ఒకసారి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. హాల్ టికెట్తో పాటు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు, అంటే పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ తీసుకురావాలి. హాల్ టికెట్తో పాటు బెటర్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. పరీక్ష కేంద్రం ఎక్కడుందో ఒకరోజు ముందుగా చూసుకొని పరీక్ష కేంద్రానికి ఉదయం 9 గంటలకు చేరుకోవాలి. 10 గంటలకు గేట్లు అనేవి క్లోజ్ చేయడం జరుగుతుంది. 9:30 నుంచి బయోమెట్రిక్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. బయోమెట్రిక్ పూర్తయ్యే వరకు అభ్యర్థులెవరూ కేంద్రం నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. బయోమెట్రిక్లో ఫింగర్ ప్రింట్ తీసుకునేందుకు వీలు కాకుంటే అభ్యర్థి ఫోటోను తీసుకొని ఇంక్ ప్యాడ్ ద్వారా వేలిముద్రను బయోమెట్రిక్గా తీసుకుంటారు. అభ్యర్థులు చేతులపై గోరింటాకు, తాత్కాలిక టాటూలు వేసుకోవద్దు. ఇవి ఇన్స్ట్రక్షన్స్. ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులకు కొన్ని సూచనలు చేస్తూ టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ వెబ్సైట్ జారీ చేశారు. అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ పత్రాలు అందజేస్తామని వెల్లడించింది. మీ ఓఎంఆర్ షీట్ మీద మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. పరీక్ష సమయంలో వేలిముద్ర, ఫింగర్ ప్రింట్, ఫోటో, బయోమెట్రిక్ తప్పనిసరిగా ఇవ్వాలని, ఇవ్వని వారిని అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. బయోమెట్రిక్ ఇవ్వకపోతే మీ పేపర్ కరెక్షన్ అనేది మ్యాక్సిమం కాదు. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1:50 రేషియోలో అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి మీకు ఇన్స్ట్రక్షన్స్. మరి హాల్ టికెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది తెలుసుకుందాం. ఇదే మనకు గ్రూప్ 1 వెబ్సైట్లో మెన్షన్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ లిస్టు. మనకు చూడండి, 10:30 నుంచి 1 o'clockకి ఎగ్జాము, బట్ 9:30 నుంచి ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేస్తారు. 10 తర్వాత గేట్ క్లోజ్ అయితే 10 తర్వాత ఎవరిని అలౌ చేయరు. హాల్ టికెట్స్ వచ్చేసి 2 o'clockకి రిలీజ్ చేస్తారు. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చేసి www.tsc.gov.in. ఆ వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో 2 o'clock తర్వాత మనకి ఇక్కడ వెబ్సైట్లో వాట్స్ న్యూ దగ్గర మనకు ఒక లింక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.